బెట్టింగ్ ఆడొద్దు, ఆడవాళ్ళు కాదు. రైట్. సో అన్వేష్ బ్రో కానీ సత్యనారాయణ సార్ కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే యువతకు ఎవరైనా ఒకటే చెప్తారు, మంచి మాటలు వినండి, మంచి దారిలో నడవండి. సో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసే వాళ్ళని కఠినంగా శిక్షించండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ బారిన పడకండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు చెప్పే విషయాలు 1-2 సార్లు కరెక్టా కాదా అని ఆలోచించండి. తొందరపడి యాప్లో ఇన్వెస్ట్ చేసి వితిన్ 5 minutesలో నేను 2 లక్షలు సంపాదించిన అనడం ఎంతవరకు కరెక్ట్? ఎవరు నమ్మాలి? ఇట్లా డబ్బులు వెదజల్లి ఇట్లా మేము ఎంత అంటే మామూలుగా అంతకు ముందు దీని మీద కఠిన చర్యలు తీసుకుంటారని ముందు అవగాహన లేక కూడా చాలా మంది యూట్యూబర్స్ కూడా చేసిన అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అంటే బేసిక్గా ఈ యాప్ గురించి ఎప్పటి నుంచో జరుగుతుందండి. గత 2 సంవత్సరాల నుంచి ఈ టాపిక్స్ మీద డిస్కషన్ జరుగుతూనే ఉంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు అని చెప్పి ఎవరు మన ఎప్పుడైతే హర్ష సాయి స్టార్ట్ చేసినారో అప్పటి నుంచి పర్ టైం ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నప్పటి నుంచి ఈ టాపిక్ మీద డిస్కషన్ నడుస్తూనే ఉంది. సో అప్పుడే చాలామంది చెప్పినారు, చాలామంది మంచి వక్తలు చాలామంది ఏం చెప్పినారంటే వద్దు, ఇట్లాంటివన్నీ మంచి పద్ధతి కాదు, మీరు ప్రమోట్ చేయకండి, ఇట్లాంటి చేసి డబ్బులు మళ్ళీ జనాలకే పంచడం అనేది మీరు అది అంత మంచి పద్ధతి కాదు, ఇది కరెక్ట్ ప్రాసెస్ కాదు. మీరు కావాలంటే వేరే ప్యాటర్న్ ఎంచుకోండి. లైక్ మీరు యూట్యూబ్ ఛానల్లో డబ్బులు వస్తున్నాయి కదా, దాని నుంచి ఇన్వెస్ట్ చేసి ఏమైనా జనాలకు సేవ చేయండి, అది బాగుంటుంది. కానీ ఇట్లా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి దాని ద్వారా నేను 1 కోటి సంపాదిస్తున్నా, దానిలో 1 లక్ష ఖర్చు పెడుతున్నా అంటే దాంట్లో ఒక 10 మంది ప్రాణాలు ఉసురు తగులుతుంది. కాబట్టి అది కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ సజ్జనార్ సార్ కూడా దీని మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. ఆయనే కాదు, రిమైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్, ఎస్ఐస్, కానిస్టేబుల్స్ ఎవరైతే ఇప్పుడు మనం చూసుకున్నాం, బయాసాని యాదవ్కి సంబంధించిన సూర్యాపేట డిఎస్పీ మాట్లాడినారు, సూర్యాపేట ఎస్ఐ మాట్లాడినారు. అండ్ ఇమ్రాన్కి సంబంధించి ఇమ్రాన్ కూడా జైలు శిక్ష పడుతుంది 2 years అని అంటున్నారు. అండ్ బిజ్జు కూడా, అండ్ లోకల్ బాయ్ నానికి కూడా 10 years పడుతుంది. కానీ గవర్నమెంట్ మాత్రం మేము బ్యాన్ చేసిన యాప్స్నే వీళ్ళు మళ్ళీ ప్రమోట్ చేసి డిలీట్ చేస్తున్నారని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అవును. ఇది ఎట్లా అంటే వాళ్ళకి వ్యూవర్షిప్ ఎక్కువ, 30 lakhs 20 lakhs ఇట్లా మంచి ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్స్ వాళ్ళు. సో వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. దాన్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు వీడియో పుష్ చేసిన వెంటనే వాళ్ళకి 1 lakh వ్యూస్ వచ్చేస్తాయి, ఆర్ 5 million వ్యూస్ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళు 1-2 daysలో దాన్ని ఉంచేసి ఆ తర్వాత డిలీట్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా మ్యానిపులేట్ చేయడమే, చట్టాన్ని జనాల్ని మ్యానిపులేట్ చేయడం. ఒకసారి నువ్వు అప్లోడ్ చేసినావంటే దాని కంటెంట్, దాని URL, ఎవ్రీథింగ్ గవర్నమెంట్ అండర్లో ఉంటాయి. మీరు అనుకుంటున్నారు గవర్నమెంట్ అంత ఈజీగా వదిలేస్తుందని, బట్ వాళ్ళు చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ప్రతి ఒక్కటి తేలుతుంది, ఎవరిని వదిలిపెట్టారు, చట్టం ముందు అందరు సమానం. ఇప్పుడు ఇంకా IPL సీజన్ స్టార్ట్ అయింది, ఇంకా బెట్టింగ్ చాలా రసవత్తంగా సాగుతుంది. సో ఇప్పుడు ఇంకా డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బేసిక్గా బెట్టింగ్ అనేది 2 types అండి. అంటే IPL బెట్టింగ్స్ అనేవి దాంట్లో గేమ్ ఆడడం అనే ఒక విధానం ఉంటుంది, లక్ బేస్డ్ గేమ్స్ ఉంటాయి. సో గేమ్ ఆడే విధానం ఇట్స్ క్వైట్ కరెక్ట్ అని చెప్పి గవర్నమెంట్ కూడా చెప్తుంది. గేమ్ ఆడండి, గేమ్లో గెలుపోవటంలు అనేవి కంపల్సరీ ఉంటాయి. బట్ బెట్టింగ్ అనేది క్వైట్ డిఫరెంట్. కానీ వీళ్ళు అనడం ఏంటంటే ఆల్రెడీ పెద్ద క్రికెటర్స్, ఫిలిం స్టార్స్ వీళ్ళందరూ ప్రమోట్ చేస్తున్నారు, మేము ప్రమోట్ చేయడంలో తప్పేందని వీళ్ళు అంటున్నారు. వాళ్ళు కూడా ప్రమోట్ చేసేది నేను ఫస్ట్ చెప్పినట్టు వాళ్ళు దేన్ని ప్రమోట్ చేస్తున్నారు, గేమ్స్ని ప్రమోట్ చేస్తున్నారు, కానీ ఈ లక్ బేస్డ్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తలేరు. సో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం నేరం అని గవర్నమెంట్ చెప్తుంది, అండ్ వాళ్ళు కూడా చేస్తలేరు. ఇన్ కేస్ చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాయి గవర్నమెంట్ అనేది.